నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని సమర్థంగా నిర్వహించాలన్న ప్రధాని. వర్ధమాన దేశాల్లో సాగు రంగాభివృద్ధికి ప్రతిబంధకం కాకుండా చూడాలని ఉద్ఘాటన. పురుగు మందుల వినియోగం మితిమీరకుండా చూడాలన్న మోదీ. ప్రస్తుత అవసరాలపై సమగ్ర చర్చ జరగాలని వ్యవసాయ జీవ వైవిధ్య సదస్సులో సూచన. అపూర్వ భారత్ కార్యక్రమ ప్రచారకర్తగా ప్రధాని మోదీ. బాలీవుడ్ నటులకు బాధ్యతలు అప్పగించే సంప్రదాయానికి స్వస్తి పలికిన కేంద్ర పర్యాటక శాఖ. కశ్మీర్ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద మరోసారి పాక్ కాల్పులు. 2 బీఎస్ఎఫ్ జవాన్లు మృతి. దాయాది దేశానికి దీటైన సమాధానమిస్తున్న భారత సైన్యం. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు రావాలని చంద్రబాబుకు ఆహ్వానం. పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాన్ని సద్వినియోగం చేసుకునే దిశలో ఏపీ సర్కార్. చంద్రబాబు పాలనపై జగన్ తీవ్ర విమర్శలు. ప్రత్యేక హోదాను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్న. వైకాపా ఎంపీలు రాజీనామాకు సిద్ధమని ప్రకటన. హైదరాబాద్ ఎల్బీ మైదానంలో చినజీయర్ స్వామి షష్ఠ్యాబ్ది వేడుక. హాజరైన ప్రముఖులు. లక్షల మంది జీవితాల్లోంచి జ్ఞానాంధకారాన్ని పారదోలారని ప్రశంస. వ్యవసాయ జీవ వైవిధ్య పరిరక్షణ కోసం తెచ్చిన చట్టాలు వర్ధమాన దేశాల్లో సాగు రంగాభివృద్ధికి ప్రతిబంధకాలు కారాదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇందుకు ఆయా చట్టాల్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని ఢిల్లీలో జరిగిన తొలి అంతర్జాతీయ వ్యవసాయ జీవ వైవిధ్య సదస్సులో చెప్పారు. పంట దిగుబడి పెంచేందుకు ఉపయోగించే సాంకేతికత విధానాలు సుస్థిరాభివృద్ధిని దెబ్బతీసే విధంగా ఉండరాదని సూచించారు. వ్యవసాయ జీవ వైవిధ్య పరిరక్షణకు జాతీయ, అంతర్జాతీయ, ప్రైవేటు సంస్థలు, నిపుణులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో 60 దేశాలకు చెందిన 900 మంది ప్రతినిధులు హాజరైన తొలి అంతర్జాతీయ వ్యవసాయ జీవ వైవిధ్య సదస్సును ప్రారంభించిన మోదీ పర్యావరణ పరిరక్షణకు భారత్ చేపడుతోన్న చర్యల్ని వివరించారు. వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కోవడంపై కుదిరిన ప్యారిస్ ఒప్పందాన్ని భారత్ ఆమోదించిన విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని వ్యవసాయ జీవ వైవిధ్య పరిరక్షణకు చేస్తోన్న ప్రయత్నాలు భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇబ్బందికరంగా మారకుండా చూడాలన్నారు. एग्रो बायोडायवर्सिटी का प्रॉपर मैनेजमेंट पूरी दुनिया के लिए प्राथमिकता है. इस प्रयास में हमें एक शेयर्ड विजन बनाने और अपनाने की दिशा में बढ़ना होगा. हमें ये भी देखना होगा कि एग्रो बायोडायवर्सिटी के संरक्षण से जुड़े अलग अलग नियमों को किस प्रकार हार्मोनाइज करें, जिससे कि ये कानून विकासशील देशों में कृषि और किसानों की प्रगति में बाधक न बने. వ్యవసాయ రంగంలో సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉందన్న ప్రధాని మితిమీరిన పురుగు మందుల వినియోగం మంచిది కాదని హెచ్చరించారు. कुपोषण, भूखमरी, गरीबी इसे दूर करने के लिए टेक्नोलॉजी की बहुत बड़ी भूमिका है, लेकिन इस पर भी ध्यान देना होगा कि टेक्नोलॉजी हम पर कैसे असर डाल रही है. हमें अलर्ट रहना होगा कि एग्रीकल्चर में अपनाई जा रही टेक्नोलॉजी से किस प्रकार से बदलाव आ रहा है. एक उदाहरण है हनी बी. जो पेस्टिसाइड इस्तेमाल किया जा रहा है उससे मधुमक्खी अपने छत्ते तक पहुंचने का रास्ता भूल जाती है. एक छोटी सी चीज ने मधुमक्खी पर अस्तित्व का संकट ला दिया. इसका रिजल्ट ये हुआ कि फसलों का उत्पादन भी गिरने लगा. వాతావరణ మార్పు సమస్య మానవ తప్పిదమేనన్న ప్రధాని జీవ వైవిధ్యం పరిరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. विकास की अंधाधुंध दौड़ में प्रकृति का जितना शोषण इंसान ने किया उतना किसी ने नहीं किया. अगर कहें कि सबसे ज्यादा नुकसान पिछली कुछ शताब्दियों में हुआ है तो ये गलत नहीं होगा. ऐसे में आने वाले समय में चुनौतियां बढ़ने जा रही हैं. वर्तमान समय में ग्लोबल फूड, न्यूट्रिशन, हेल्थ, एनवायरमेंट, सिक्योरिटी के लिए एग्रो बायोडायवर्सिटी पर चर्चा, उस पर रिसर्च
ये बहुत अहम है। ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జంతు వృక్షజాతులను పరిరక్షించుకునేందుకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారు. విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే లక్ష్యంతో చేపడుతున్న అపూర్వ భారత్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీనే ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. బాలీవుడ్ నటుల్ని ప్రచారకర్తలుగా నియమించాలని తొలుత భావించిన కేంద్ర పర్యాటక శాఖ ఈ మేరకు తన నిర్ణయాన్ని మార్చుకుంది. భారత పర్యాటక రంగానికి సంబంధించి ప్రధాని ఇప్పటివరకు చేసిన ప్రసంగాల్ని విదేశీయుల్ని ఆకర్షించే ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకోవాలని ఆ శాఖ నిర్ణయించింది. అలాంటి ప్రసంగాల్ని ఎంపిక చేసి ప్రకటనలుగా మలిచే పనిలో ఉన్న పర్యాటక శాఖ మరో 45 రోజుల్లో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. అపూర్వ భారత్ ప్రచారకర్తగా అమీర్ ఖాన్ కాంట్రాక్టు ముగిసిన తర్వాత అమితాబ్ బచ్చన్ లేదా ప్రియాంక చోప్రాకు బాధ్యతలు అప్పగిస్తారనే కథనాలు వినిపించినప్పటికీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు మోదీనే సరైన వ్యక్తి అని పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ అన్నారు. మోదీ పర్యటించి వచ్చిన దేశాల నుంచి భారత్కు పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 20 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 47వ వార్షిక సదస్సుకు హాజరు కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వరుసగా 3వ ఏడాది ఆహ్వానం అందింది. బాధ్యతాయుత నాయకత్వం అనే అంశంపై జరగనున్న ఈ సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొనాలని ప్రపంచ ఆర్థిక వేదిక మేనేజ్మెంట్ బోర్డు మెంబర్ ఫిలిప్ రోజియర్ చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం జెనీవా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణ కిషోర్కు ప్రపంచ ఆర్థిక వేదిక అధికారులు ఆహ్వాన లేఖను సమర్పించారు. చంద్రబాబు పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని, ఆంధ్రప్రదేశ్ను ఆత్మహత్యల ప్రదేశ్గా మార్చారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ సాధన కోసం వైకాపా ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభకు హాజరైన జగన్ ప్రత్యేక హోదా ద్వారానే ఏపీ అభివృద్ధి చెందుతుందని, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సాధ్యపడదన్నారు. అనుభవం ఉందని చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తే ఆంధ్రప్రదేశ్ను అవినీతిలో మొదటి స్థానంలో నిలిపారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని జగన్ ప్రకటించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, 100% ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్, ఇటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చిన ఒక్క రాష్ట్రం పేరైనా మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ పరిశ్రమలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి రారు. ప్రత్యేక విమానాల్లో అమెరికా వెళ్లి, డావోస్ వెళ్లి, సింగపూర్కు వెళ్లి, ఇంకొక దేశానికి వెళ్లి తిరిగితే రావు. ఇవాళ పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి అని అంటే కేవలం ప్రత్యేక హోదా కలిగితేనే ఇచ్చే ఇండస్ట్రియల్ రాయితీలు ఇస్తేనే, పారిశ్రామిక రాయితీలు ఇస్తేనే వస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం వైకాపాకు కృష్ణా జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. గుడివాడ పురపాలక చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు సహా 7 వైకాపా కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వారంతా సైకిల్ ఎక్కారు. గుడివాడ పురపాలక కౌన్సిల్లో వైకాపాకు 21 మంది సభ్యులు ఉండగా ఇటీవలే ఆ పార్టీ కౌన్సిలర్ ఒకరు చనిపోయారు. ఇప్పుడు 8 మంది అధికార తెలుగుదేశంలో చేరినందున వైకాపా బలం 12కు పడిపోయింది. తెలుగుదేశం బలం 15 నుంచి 23కు పెరిగినందున గుడివాడ పురపాలక కౌన్సిల్ చైర్మన్ పదవి ఆ పార్టీకే దక్కనుంది. కృష్ణా జిల్లాలో మరింత మంది వైకాపా నేతలు తెలుగుదేశంలో చేరేందుకు తమను సంప్రదిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. రోజు టీవీల్లో మాట్లాడే కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు 3-4 కూడా మా పార్టీ నాయకులతో టచ్ లో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, కృష్ణా జిల్లాలో నీ దుకాణం బంద్ అవబోతా ఉంది. ఎందుకంటే అటు జిల్లా 16 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే వైఎస్ఆర్ అభ్యర్థులుగా అక్కడ నువ్వు నిలబెట్టిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యూ లైన్ లో ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే మాట్లాడుతా ఉన్నారు, ఇది మునిగిపోయే పడవ, ఈ పడవలో ఉంటే మాకు భవిష్యత్తు ఉండదు. వీళ్ళు మాట్లాడుతా ఉన్న భాష గాని, మమ్మల్ని మాట్లాడమని చెప్తా ఉన్న భాష గాని జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన బాగాలేదు. వచ్చే సంవత్సరం నాటికి కృష్ణా జిల్లాలతో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉద్ఘాటించారు. నాగర్ కర్నూలు జిల్లాలో మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యటించిన హరీష్ నాగర్ కర్నూలు పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాల భవనానికి, రైతు బజార్లో వాణిజ్య భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. నాగర్ కర్నూలు మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి సాంప్రదాయ పంచకట్టుతో ఆకట్టుకున్నారు. తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీరిచ్చేందుకు ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ సర్కారు పూనుకుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని హరీష్ మండిపడ్డారు. ఆ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ అంటే 20 ఏళ్లు కట్టింది. ఇవాళ ప్రాజెక్ట్ అంటే 3 ఏళ్లు 4 ఏళ్ల లోపలనే ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళు ప్రాజెక్టు కట్టలేదు, కడుతుంటే ఇవాళ అడ్డం పడుతున్నారు. ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ఇవాళ ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ఇవాళ ఊరుకునే పరిస్థితులు లేరు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో కాలం కాకపోయినా ఒక 5-6 నియోజకవర్గాల్లో ఇవాళ పంటలు పండుతున్నాయంటే, నీళ్ల బాధ లేదంటే
మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసుకోవడం వల్ల మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మొత్తం మహబూబ్ నగర్ జిల్లాను కృష్ణా నది జలాలతోని సస్యశ్యామలం చేసుకుంటామని చెప్పిన సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మీడియా స్వేచ్ఛకు కేంద్రం కట్టుబడి ఉందని, కానీ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వార్తలను ప్రసారం చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సమాజంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే విధంగా వార్తా ప్రసారాలు ఉండొద్దని, అలా జరిగితే నిబంధనలకు లోబడి తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలోని సమావేశ మందిరంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఉర్దూ జర్నలిస్టులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య వార్తలకు విశ్వసనీయత ముఖ్యమని చెప్పారు. వార్తలను వార్తలుగానే ప్రసారం చేయాలని సూచించారు. ఈ దేశ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఇచ్చే వార్తలు, మనం ప్రసారం చేసే వార్తల్లో సాంఘిక ఘర్షణ వచ్చే విధంగా ఉండకూడదు, మత ఉద్రిక్తతలు పెరిగే విధంగా ఉండకూడదు, దేశానికి హాని కలిగించే విధంగా ఉండకూడదు. ఇవన్నీ మనకు మనం నియమించుకున్న నిబంధనలుగా ఉండాలా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రచార ప్రసార కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. అప్పుడే దేశ ప్రయోజనాలు నెరవేరుతాయి. వల్గారిటీ, అబ్సీనిటీ, వైలెన్స్ ఇవి పెరుగుతున్నాయి ఈ మధ్య, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో, సినిమాలో. వీటిపైన సమాజం ఆలోచిస్తోంది గంభీరంగా. నాకు స్వేచ్ఛ ఉందండి, నేను ఇష్టపడి చేస్తానంటే గుడిపేసి తిరుగుతానంటే ఒప్పుకుంటారు. చట్టం ఒప్పుకోదే. నీకు ఇబ్బంది లేకపోతే అవతల వాళ్ళకి, నీ ఆకారంతో నీకు ఇబ్బంది లేదు, అవతల వాళ్ళకి వికారంగా ఉంటుంది, వాళ్ళు బాధపడతారు. ఉత్తరప్రదేశ్ను ధనిక రాష్ట్రంగా మార్చేందుకు ఎస్పీ, బీఎస్పీలకు స్వస్తి పలికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆ రాష్ట్ర ఓటర్లకు కమలదళం పిలుపునిచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం పరివర్తన యాత్ర పేరిట ప్రచారం సాగిస్తోన్న కమలదళం ఝాన్సీలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసం ఎస్పీ, బీఎస్పీ చేసిందేమీ లేదని ప్రచారంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. అవినీతి, శాంతి భద్రతల విషయంలో ప్రత్యర్థి పార్టీలు తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదన్న నేతలు ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వస్తే మచ్చలేని పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. लगातार 2003 से या तो उत्तर प्रदेश में बहुजन समाज पार्टी की सरकार रही है या तो उत्तर प्रदेश में समाजवादी पार्टी की सरकार रही है. उसके पहले भी लंबे समय तक यदि किसी की सरकार रही है तो सपा और बसपा की ही सरकार रही है. लेकिन इतने वर्षों तक हुकूमत में रहने के बावजूद आज हमारा उत्तर प्रदेश हिंदुस्तान के सर्वाधिक पिछड़े राज्यों में क्यों गिना जाता है, यह मैं सपा बसपा के नेताओं से इस सवाल का जवाब चाहता हूं. इस सवाल का उनके पास कोई जवाब नहीं है. हर 15 दिन में भारतीय जनता पार्टी की सरकार एक योजना लेकर आई है, मगर वो योजनाएं यहां पर नहीं पहुंचती, क्योंकि बीच में एक लखनऊ की सरकार आती है, जो सरकार को गरीब से कोई लेन देन नहीं, गांव से कोई लेन देन नहीं है, किसान से कोई लेन देन नहीं है. वो तो तय करने में पड़े हैं नेताजी का वारिस कौन होगा, उसके झगड़े में पड़े. उत्तर प्रदेश का विकास ये सपा बसपा नहीं कर सकते. ऊपर मोदी जी की सरकार है, नीचे भी भाजपा की सरकार बना दीजिए, उत्तर प्रदेश अपने आप आगे बढ़ने लगेगा. పాశ్చాత్య వ్యామోహంలో నడుస్తున్న లక్షలాది మందిని సన్మార్గంలో పయనింపచేయడంలో త్రిదండి చినజీయర్ స్వామి చేస్తున్న సేవలు నిరుపమానమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్లో జరిగిన చినజీయర్ స్వామి షష్ఠ్యాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న వెంకయ్య సమాజాభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. చినజీయర్ స్వామి దీవెనలతో రాష్ట్రంలో చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఇకపై మరింత ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. చినజీయర్ స్వామి మరో 60 ఏళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి మనిషి తనపై తాను వ్యామోహం పెంచుకోకుండా సమాజంలోని అంతా బాగుండాలన్న వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని చినజీయర్ స్వామి ఉద్బోధించారు. జీయర్ స్వామీజీ ఈ మార్గాల ద్వారా లక్షలాది మందిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్తూ ఉన్నారు. జ్ఞాన దీపం వెలిగించడం ద్వారా, జ్ఞాన జ్యోతి రగిలించడం ద్వారా, మన అందరిలో ఆలోచనలు రేకెత్తింపు ద్వారా మనకి సన్మార్గాన్ని చూపిస్తున్నారు, సత్ప్రవర్తన చూపిస్తున్నారు. ఇవాళ వేగవంతంగా నడుస్తున్న ఈ ప్రాపంచిక జీవితంలో, పోటీ పడుతున్న తరుణంలో, అనేక రకాల పాశ్చాత్య వ్యామోహంలో మనందరం కొట్టుబిట్టాడుతున్న తరుణంలో ఇలాంటి మహనీయులు, గురువులు మనకి ఈ కలియుగంలో సమాజంలో మన మధ్యన ఉండి మనతో కలిసి మెలిసి తిరుగుతూ, మనతో కలిసి నడుస్తూ, తిరుగుతూ, మాట్లాడుతూ మనకి మార్గదర్శనం చేయడం అవుతుందో చాలా అవసరం. స్వామివారి మంగళాశీస్సులతో తెలంగాణలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం, తప్పకుండా కొనసాగిస్తూ ఉంటాం. వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయి. భగవద్ రామానుజుల వారి అద్భుతమైనటువంటి విగ్రహ ప్రతిష్ట ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే శంషాబాద్ లో వారు సంకల్పించడం, అది మా తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవంగా నేను
నేను భావిస్తా ఉన్నాను. స్వామివారు అందరూ కోరినట్టుగానే మరొక 60 సంవత్సరాలు తగ్గకుండా మన మధ్య జీవించి ఉండి మనందరినీ అనుగ్రహిస్తూ సమాజాన్ని ఆశీర్వదిస్తూ సమాజానికి మంచి మార్గాన్ని ప్రబోధిస్తూ అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో వారు మన మధ్య వర్ధిల్లాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ మరొక ముఖ్యమంత్రి వర్యులని మనం తీసుకుందాం. వీరు కూడా అప్పుడప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్లి నా రాష్ట్రానికి ఇంత ఆదాయం, ఇంత ఎక్స్పెండిచర్ అని వారు చెబుతుంటారు. వారు నాకు ఇది అవసరం, నాకు ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు బడ్జెట్, ఇది వారు ప్రెజెంట్ చేస్తుంటారు. కానీ వారి నాలో ఒక వ్యక్తి చేరలేదు, ఒక కుటుంబం చేరలేదు. వ్యక్తి సన్నవాడు కానీ నా చాలా పెద్దది. ఆ ఒక్క వ్యక్తి లేడు, ఒక రాష్ట్రం అంతా ఇముడింది. స్వార్థం అంత మేర పెరిగింది. గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా చిన్నజీయర్ స్వామి చేస్తున్న సేవలను కొనియాడారు. 1000 ఏళ్ల క్రితమే సమాజంలోని అన్ని వర్గాలు సమాన అభివృద్ధికి పాటుపడిన రామానుజాచార్యులకు చిన్నజీయర్ ప్రతిరూపమని పేర్కొన్నారు. ఆ దైవం కూడా ఈ భూమిలో వస్తే ఒక అవతారంగా, మనుష్య అవతారంగానే వస్తాడు. అట్లానే మరి జిఎస్ స్వామి కూడా ఇక్కడ ఈ భూమిలో మన అందరి కాపాడడానికి ఈ ఒక అవతారం తీసుకొని వచ్చారు. రామానుజం అని చెప్తాను. మన రామానుజం అంటే రామనికి అనుజం రామానుజం. ఆ రామానుజాన్ని 1000th సెలబ్రేషన్ మీరు చేస్తున్నారు. కానీ మేము ఇప్పుడు ఏంటంటే ఆ రామానుజంకి అనుజం మీరని నేను చెప్తున్నానని స్వామి గారు. 1000 సంవత్సరాల క్రితమే ధనవంతులున్నా, రాజ్యాలున్నా, ఏదున్నా బీదరికమైనది ఉంటుంది. అట్టడుగు స్థాయి ప్రజలుంటారు, దళితులుంటారు అనే విషయాన్ని అప్పుడే ఆ విషయాన్ని చెప్పి వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. 1000 సంవత్సరాల క్రితం చిన్నజీయర్ స్వామి గారు శంషాబాద్ లో ఇక్కడ కూర్చున్నా వారి ఆలోచన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆలంపూర్లో ఉన్న గిరిజన విద్యార్థులపైన ఎప్పటికుంటుందంటే మనం ఎంత గర్వపడాలో మీకు ఆలోచిస్తున్నాను. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ అన్నారు. వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో పాల్గొన్న రవిశంకర్ కష్టాలకు వెరవకుండా సాధించాలనే విశ్వాసంతో పనిచేస్తే అన్ని సమస్యలు దూరమవుతాయని ఉద్బోధించారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న శ్రీ రవిశంకర్ వరంగల్ను దత్తత తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. వరంగల్లో నైపుణ్య శిక్షణ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మత సామరస్యం పాటించడంలో తెలంగాణ ప్రభుత్వం సహా ప్రజలు కూడా సహకరిస్తున్నారని శ్రీ రవిశంకర్ కొనియాడారు. I'm very happy that the present government here is doing its best, and there has been no problem, no riots, no communal violence in the state since its formation, and congratulate all the leaders here and all the public for maintaining amity among communities. ఆంధ్రప్రదేశ్ ఒడిషా సరిహద్దులోని మల్కన్గిరిలో జరిగిన ఎన్కౌంటర్కు ప్రతీకార దాడులు తప్పవన్న మావోయిస్టుల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి భద్రత పటిష్టం చేశారు. చంద్రబాబు నివాసం వద్ద అదనంగా 25 మంది సిబ్బందిని నియమించినట్టు చంద్రబాబుతో సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు చెప్పారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై చర్చించిన డీజీపీ ముఖ్యమంత్రి ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ భద్రతను పటిష్టం చేశామన్న డీజీపీ మావోయిస్టు అగ్రనేత ఆర్కే గాయాలతో ఉన్నట్లు తమ వద్ద అధికారిక సమాచారం ఏదీ లేదని తెలిపారు. ఆర్కే ఉన్నాడన్నారు. వాళ్ళు ఇంజరీస్ అయ్యాను వాళ్ళ మీడియా ద్వారా తెలిసింది. మాకు కూడా మాకేమి వేరే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సో మా మీద ప్రెషర్ అంటే మేము ఎప్పుడు కూడా నెవర్ అండర్ ప్రెషర్, ఎందుకంటే మా దగ్గర లేడని కోర్టుకి తెలియపరిచాం. నో పాయింట్. ఒక ఎలిగేషన్స్ వస్తుంటాయి, చాలా వస్తుంటాయి, చాలా కళ్ళ నుంచి చూస్తున్నాం. దట్స్ కామన్ అయిపోయింది మాకు కూడా. మేము కూడా హైకోర్టుకి చెప్పవలసింది చెప్పాం. దేశంలో గుడ్డు, కోడి మాంసం వినియోగం పెరగాలని ఆంధ్రప్రదేశ్ కోళ్ల రైతుల సమైక్య అధ్యక్షుడు సుందరనాయుడు అన్నారు. విజయవాడ ఎనికేపాడులో కోళ్ల రైతుల సమైక్య నిర్వహించిన జాతీయ గుడ్డు దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ్మతో కలిసి పాల్గొన్న ఆయన మిగతా దేశాలతో పోలిస్తే భారతీయులు కోడి మాంసం, గుడ్డు వినియోగంలో వెనకబడున్నారని తెలిపారు. కోళ్ల పరిశ్రమల అభివృద్ధికి నిబంధనలు సడలించి రాయితీలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశంలోనే అత్యధిక కోడిగుడ్డు ఉత్పత్తి చేస్తున్న 3 తెలుగు రైతులను సన్మానించారు. ఎన్నో శాఖల్లో పౌల్ట్రీ వల్ల కూడా ఆర్థికాభివృద్ధి రాష్ట్రం బాగవుతుంది. మనం ఇప్పుడు కొత్తగా ఫారం పెట్టాలనుకుంటే పంచాయతీ నుండి అంత తొందరగా పర్మిషన్స్ రావటం లేదు. దానికి ఏమంటున్నామంటే సింగిల్ విండో సిస్టంలో మాకు పర్మిషన్స్ తొందరగా ఇప్పించండి, నెలకో 2 నెలలకో 3 నెలలకో మించకుండా ఇప్పించండి అని కోరుతున్నాము. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కొత్త ఫామ్స్కే కాదు, ఉన్న ఫామ్స్ కూడా ఖచ్చితంగా అది ఇప్పించాలని చెప్పని కోరుతున్నాము.
విజయవాడ నగరంలో హ్యాపీ సండేస్ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. ఆరోగ్యకరమైన సంతోషకరమైన విజయవాడను రూపొందించే క్రమంలో ప్రతి నెల మొదటి ఆదివారం బందర్ రోడ్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువతీ యువకులు చిన్నారులు హాజరయ్యారు. రోడ్లపైనే ఆటలు ఆడారు. వాలీబాల్, సెపక్ తప్రా, కబడ్డీతో పాటు యోగాసనాలు వేశారు. శారీరక మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయనే సందేశాన్ని తెలియజెప్పేందుకు రోడ్లపైనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అటు రాజమహేంద్రవరంలో హ్యాపీ సండే జాలీగా సాగింది. పుష్కర్ ఘాట్ వద్ద హ్యాపీ సండేలో యువతీ యువకులు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या విశాఖ సాగర్ తీరంలో మారథాన్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఉదయం ప్రారంభమైన 42 కిలోమీటర్ల పరుగులో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తూర్పు నావికాదళం ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నేవీ మారథాన్లో పెద్ద సంఖ్యలో నేవీ వర్గాలు, వివిధ విద్యాసంస్థలు, వాకర్ క్లబ్లు ప్రతినిధులు, జాతీయ స్థాయి మారథాన్ రన్నర్లు పాల్గొన్నారు. ఈ పరుగులో గెలుపొందిన విజేతలకు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నేవీ అధికారులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిని ఉత్సాహపరిచేందుకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు రాక్ మ్యూజిక్, జుంబా డాన్స్ అలరించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్న వేళ ఫలితాలపై వెలువడుతున్న అంచనాలు ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. తాజాగా వెల్లడైన మెక్లాచి మారిస్ట్ పోల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నట్లు వెల్లడైంది. ఇరువురి మధ్య ఆధిక్యంలో 1 పాయింట్ వ్యత్యాసం ఉన్నట్లు సర్వే తేల్చింది. సెప్టెంబర్లో హిల్లరీ 6 పాయింట్ల ఆధిక్యంలో ఉంటే ఇప్పుడు 1 పాయింట్కే పరిమితమయ్యారు. ప్రస్తుతం హిల్లరీ క్లింటన్కు 44% మంది మద్దతుంటే ట్రంప్నకు 43% మంది మద్దతిస్తున్నట్లు మెక్లాచి మారిస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ప్రధాన పోల్ సర్వేలను విశ్లేషించే రియల్ క్లియర్ పాలిటిక్స్ ముందస్తు అంచనాల ప్రకారం ట్రంప్ కంటే హిల్లరీ 1.7 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. అమెరికాలో మొత్తం 20 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇప్పటికే 4 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ట్రంప్ గెలవాలని ఆకాంక్షిస్తూ ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ ఓర్లాండోలోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు. అటు అధ్యక్ష ఎన్నికల కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్న ట్రంప్నకు నెవాడా రాష్ట్రంలో అనూహ్య ఘటన ఎదురైంది. నెవాడా రాష్ట్రం రెనోలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ అనుమానితుడు వేదిక వైపు దూసుకెళ్లడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన ట్రంప్ భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు ట్రంప్ను వేదికపై నుంచి తీసుకెళ్లారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదట అతడి వద్ద తుపాకీ ఉన్నట్లు భావించినప్పటికీ తర్వాత ఆయుధాలేమీ లేవని గుర్తించి విడిచిపెట్టినట్టు పోలీసులు తెలిపారు. తర్వాత కాసేపటికే వేదికపైకి వచ్చిన ట్రంప్ భద్రతా సిబ్బందిని అభినందించారు. ఇక రిపబ్లికన్ల విజయాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్పై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్ ఈమెయిళ్ల కుంభకోణంపై FBI విచారణ జరుపుతున్నందున అధ్యక్ష పదవికి పోటీ చేసే అర్హత హిల్లరీకి లేదని విమర్శించారు. హిల్లరీ సభలకు జనం రాకపోవడం వల్లే బరాక్ ఒబామాతో పూర్తి స్థాయిలో ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. ఉగ్రవాదుల చొరబాట్లకు సహకరించడమే లక్ష్యంగా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు కొనసాగిస్తోన్న పాకిస్తాన్ మరో 2 జవాన్లను బలిగొంది. 5గురిని గాయపరిచింది. పూంచ్ జిల్లా కృష్ణా ఘాటి, పూంచ్ సెక్టార్లలో ముష్కరులు చొరబడేందుకు ఉపకరిస్తూ పాక్ సైన్యం ఉదయం కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోమారు ఉల్లంఘించింది. స్వయంచాలిత ఆయుధాలు, మోటార్లతో భారత సైనిక శిబిరాలపైకి దాడికి దిగింది. పొరుగుదేశం కాల్పులతో అప్రమత్తమైన సరిహద్దు భద్రతా దళం ధీటుగా ఎదురుదాడికి దిగింది. భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన 2 ప్రయత్నాల్ని భగ్నం చేసింది. పాక్ సైన్యం కాల్పులో కృష్ణా ఘాటి సెక్టార్లో 1 జవాను మరణించగా పూంచ్ సెక్టార్లో మరో జవాను పాక్ రేంజర్ల తూటాలకు బలయ్యాడు. 1 BSF అధికారి, 2 సైనికులు, 2 పౌరులు గాయపడ్డారు. పొరుగుదేశం దాడిని సమర్థంగా తిప్పికొట్టినట్టు చెప్పిన BSF పాక్ సైన్యానికి చెందిన శిబిరాన్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్లో అనేక చోట్ల దావాగ్ని బీభత్సం సృష్టిస్తోంది. అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు జనావాసాల వైపు దూసుకొస్తుండగా సిడ్నీకి 124 మైళ్ల దూరంలో ఉన్న కరుయ్య పట్టణానికి ముప్పు పొంచి ఉంది. మంటలను చల్లార్చేందుకు అగ్నిమాపక దళానికి చెందిన 100లాది మంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. హంటర్ లోయలో వేలాది వృక్షాలను దావాగ్ని బూడిద చేసింది. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని సమర్థంగా నిర్వహించాలన్న ప్రధాని, వర్ధమాన దేశాల్లో సాగు రంగ అభివృద్ధికి ప్రతిబంధకం కాకుండా చూడాలని ఉద్ఘాటన.
పురుగు మందుల వినియోగం మితిమీరకుండా చూడాలన్న మోదీ ప్రస్తుత అవసరాలపై సమగ్ర చర్చ జరగాలని వ్యవసాయ జీవ వైవిధ్య సదస్సులో సూచన. అపూర్వ భారత్ కార్యక్రమ ప్రచారకర్తగా ప్రధాని మోదీ. బాలీవుడ్ నటులకు బాధ్యతలు అప్పగించే సంప్రదాయానికి స్వస్తి పలికిన కేంద్ర పర్యాటక శాఖ. కశ్మీర్ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద మరోసారి పాక్ కాల్పులు. 2 బీఎస్ఎఫ్ జవాన్లు మృతి. దాయాది దేశానికి దీటైన సమాధానమిస్తోన్న భారత సైన్యం. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు రావాలని చంద్రబాబుకు ఆహ్వానం. పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాన్ని సద్వినియోగం చేసుకునే దిశలో ఏపీ సర్కార్. చంద్రబాబు పాలనపై జగన్ తీవ్ర విమర్శలు. ప్రత్యేక హోదాను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్న. వైకాపా ఎంపీలు రాజీనామాకు సిద్ధమని ప్రకటన. హైదరాబాద్ ఎల్బీ మైదానంలో చినజీయర్ స్వామి షష్ఠ్యాబ్ది వేడుక. హాజరైన ప్రముఖులు లక్షల మంది జీవితాల్లోంచి జ్ఞానాంధకారాన్ని ప్రారదోలారని ప్రశంస. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.